వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమనంటున్నాం? కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని అంటున్నాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఈ టాపిక్ పైన మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసెస్కి సంబంధించి మీరు మీ ఇంటి వద్ద ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఎగ్జామ్స్కి సరిపడేటువంటి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైవ్లో పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ని కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఇక మీకు ఇందులోనే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని కూడా అందిస్తూ ఉన్నాం. సో మీరు ప్రీవియస్గా ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి రాసి చాలామంది పేపర్ 1లో కొంచెం తక్కువ స్కోర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సమగ్రంగా నేర్చుకునేందుకోసం మనకు టైం పడుతుంది. అలాంటి టైంని తీసుకొని ఐకాన్ ఇండియా మీకు లైవ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ కోర్సులో మీరు ఇప్పుడు జాయిన్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఈ కోర్సెస్ అనేవి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అంటే లైఫ్ టైం కోర్సుగా ఒకేసారి ఫీజు చెల్లించి మీరు ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా క్లాసెస్ని మెటీరియల్స్ని ఎగ్జామ్స్ని పొందవచ్చు. సో మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే టైం వేస్ట్ లేకుండా మీరు వెంటనే మీ జర్నీని ప్రారంభించండి. సో ఎందుకు అనంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెరిగినటువంటి పోటీ పరీక్షకి సంబంధించినటువంటి మారినటువంటి పరీక్ష విధానంలో మీరు ముందుండాలి అని అంటే ప్రాక్టీస్ ఇప్పటి నుంచే ప్రారంభించాలి. మీరు ఆ సైడ్గా ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకెందుకు ఆలస్యం, ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. అయితే ఇది ముఖ్యంగా ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి ప్రధానమైనటువంటి అప్డేట్. ఇటీవల మార్చ్ 12కి సంబంధించి ఈ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి 69వ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి. ఎన్నవ సమావేశము అనంటున్నాం? 69వ సమావేశం అనేది నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఎవరెవరు నిర్వహించారు అని అడుగుతారండి. క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఇలా చేస్తూ చదివితే మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ సమావేశం జరిగినది, ఈ సమావేశాన్ని ఎవరెవరు కలిసి నిర్వహించారు అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనేటువంటి ఒక వింగ్ ఉంది, ఇది అలాగే ఇండియా రెండు కలిసి, ఇండియా గవర్నమెంట్ కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏ సమావేశాన్ని? కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాయి అని అడుగుతారండి. అడిగితే మనం చెప్పాల్సినటువంటి సమాధానం న్యూయార్క్లో దీనిని నిర్వహించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. మరి ఈ సమావేశం ముఖ్యంగా తెలుగులో చెప్పాలి అని అంటే దేనికోసం జరిగింది అని అంటే మహిళల సాధికారత కోసం జరిగిందండి. ఎవరి కోసము అని అంటున్నాం? మహిళల సాధికారత కోసం జరిగింది. సో ఇలా మహిళల సాధికారత కోసం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఎవరి కోసం అని అంటున్నాం? ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ సమావేశం అనేది జరిగింది అని అంటున్నాం. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం జరిగినటువంటి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే భారతదేశం నుంచి భారత మహిళా మరియు శిశు అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా అన్నపూర్ణాదేవి గారు ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు. ఈవిడ పాల్గొనడం జరిగింది. ఈమె మనకు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బాధ్యతలను భారతదేశం నుంచి నిర్వహిస్తున్నటువంటి మంత్రి. సో భారతదేశం నుంచి అన్నపూర్ణాదేవి గారు పాల్గొని
భారత్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఉమెన్ కలిసి ఈ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69వ 69th మీటింగ్ని కండక్ట్ చేశాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా అందిస్తున్నాం. సో వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఇక్కడి వరకు చూసారంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇంకొంత సమాచారం చెప్తా దీని మీద. సో ఇలా మనకి ఈ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసు, ఎందుకోసం జరిగిందో తెలుసు, ఎవరు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారో తెలుసు, సో ఎవరెవరు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారో తెలుసు, ఈ సమావేశం పేరేంటి, ఎన్నవ సమావేశమో కూడా మనకు తెలుసు. అయితే ఇందులో భారత్ కొన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. భారత్ ఏ అంశాలను ప్రస్తావించింది అంటే సమగ్ర ప్రభుత్వము అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. అంటే ఆల్ ఆఫ్ ద గవర్నమెంట్, సమగ్ర ప్రభుత్వము, అలాగే దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విధానాలు, సో పాలసీస్ని తీసుకొని భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి భారత ప్రభుత్వం ఇక్కడ ఏ అంశాలను మహిళల కోసం తీసుకుంది అని అంటే మహిళలకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ కోసం జరిగినటువంటి సమావేశం కాబట్టి, మహిళల సాధికారత కోసం జరిగినటువంటి సమావేశం కాబట్టి మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఆర్థిక అక్షరాస్యతలో అంటే డిజిటల్ లిటరసీలో వీరు డెవలప్ అవ్వాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడారు. ఈ విధంగా డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలలో ఏం చేస్తూ ఉన్నారు అంటే భారతదేశం చర్యలు తీసుకుంటా ఉంది. ఉమెన్కి సంబంధించినటువంటి ఐడీస్ని బేస్ చేసుకొని చెల్లింపులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మహిళలని ప్రత్యేకంగా గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నాం, వారు వ్యాపారాలు చేస్తున్నారు, అలాగే ఉపాధిని పొందుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సమావేశంలో. ముఖ్యంగా మహిళలకి సంబంధించి, అలాగే యువతకి సంబంధించి, చిన్న పిల్లలకి సంబంధించినటువంటి వారికి సంబంధించి భారతదేశంలో 100 మిలియన్ల మందికి ఇక్కడ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు అని చెప్పారు. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నాం. వారికి పౌష్టికాహారం పెంచేందుకోసం కార్యక్రమాల్ని తీసుకున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగినది ఈ సమావేశంలో. భారతదేశానికి సంబంధించి నారీ శక్తి అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకున్నాము అని చెప్పారు. అలాగే దీనితో పాటు పోషణకి సంబంధించినటువంటి అంశాలకి ప్రాధాన్యతని ఇస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా సమగ్రంగా భారత ప్రభుత్వం భారతదేశంలో మహిళల కోసం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి భారత మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అన్నపూర్ణాదేవి గారు న్యూయార్క్లో జరిగినటువంటి ఈ 69వ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ది ఉమెన్కి సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా మీకు లేటెస్ట్ అప్డేట్తో కాంటెంట్స్ని బోధించడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులను. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియాతో వెంటనే మీ ప్రయాణాన్ని ప్రారంభించి మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు వెంటనే నిర్ణయం తీసుకోండి. సో మీకు మంచి కాంటెంట్స్ని మేమే మెటీరియల్స్ రెడీ చేసి మీకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని చాప్టర్ వైజ్గా అలాగే టాపిక్ వైజ్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లైవ్ సెషన్స్ తీసుకుంటూ మిమ్మల్ని సబ్జెక్ట్లో కొంచెం మీకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్స్కి నేను అప్పుడే ప్రిపేర్ అవుతాను అనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే షార్ట్ టైంలో మనం అన్నీ చదవలేము, ఎగ్జామ్ని క్రాక్ చేయలేము. సో ఎగ్జామ్ని సాధించాలి, ఉద్యోగాన్ని సాధించాలి అని అనుకుంటే ఇప్పుడే వెంటనే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. విష్ యు గుడ్ లక్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఒక అప్డేట్తో కలుద్దాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అప్డేట్స్, హెల్త్ అప్డేట్స్, న్యూట్రిషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.